హాయ్, వెల్కమ్ టు వ్యూ పాయింట్. పవన్ కళ్యాణ్ గారికి గండం పొంచి ఉంది. ఇది నేనంటున్న మాట కాదు, పిఠాపురంలో మాజీ ఎమ్మెల్యే వర్మ గారు అంటున్న మాట. ఆయన వాళ్ళ ప్రస్తుతం మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారికి కౌంటింగ్ గండం పొంచి ఉంది అని చెప్తున్నారు. కౌంటింగ్ రోజు పవన్ కళ్యాణ్ని ఎలా ఓడించాలి అనే దానికి సంబంధించి గొడవలు సృష్టించే అవకాశం ఉంది. ఫస్ట్ పాయింట్ అనమాట. ఎలాగైనా ఆయన ఓడించలేరు, ఎందుకంటే ట్రెమెండస్ మెజారిటీ రాబోతోంది. ఎంత తగ్గించిన ఏదో 1000-2000 అంటే మేనేజ్ చేయగలుగుతారు, కానీ అంతకుమించి మేనేజ్ చేయలేరు కదా. మహా అంటే 5000 మేనేజ్ చేయొచ్చాము, కానీ కొన్ని వేల మెజారిటీ 60,000, 70,000, 80,000 ఎంత వస్తుందో లెక్కేసుకోవాలి. అలాంటి మెజారిటీ వచ్చినప్పుడు ఆయన్ని ఓడించడం సాధ్యం కాదు. కానీ మెజారిటీని తగ్గించవచ్చుగా, లేదు కౌంటింగ్ గొడవలు చేసి ఆపేయచ్చుగా. ఇలాంటి కుట్రలు కుతంత్రాలు జరుగుతున్నాయనేది వర్మ గారు ప్రెస్తో చెప్పిన మాట. దీని మీద ఆయన పోలీసులు కూడా కంప్లైంట్ చేశారు. పోలీసులు కంప్లైంట్ చేసి దీని మీద వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు. ఆయన చెప్పిన అంశాలు ఏంటంటే, వీళ్ళు చాలా ఒక రకమైన కుట్ర కుతంత్రాలతో వైసీపీ ముందుకెళ్తా ఉంది. చాలాసార్లు చెప్తా ఉన్నారు వాళ్ళు మేమే గెలుస్తామని. ఆ వెనుక గెలుస్తామనే వెనుక వాళ్లకు ఓడిపోతామన్న భయం స్పష్టంగా కనపడుతుంది. అందుకే గొడవలు చేసి ఏదో ఒక రకంగా ఆపాలనేది వాళ్ళ ప్రయత్నంగా కనపడుతోంది. సో మొన్న సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యల తర్వాత వర్మ గారు ఎలాంటి ఆరోపణలు చేశారో చూస్తాం. సజ్జల రామకృష్ణారెడ్డి గారు, ఈయన సీనియర్ పాత్రికేయులు కూడా ఈయనకి ఇలాంటి కుట్ర కుతంత్రాలు ఎట్లా అబ్బాయో నాకైతే ఇప్పటివరకు అర్థం కాని విషయం అనమాట. దయచేసి ప్రతిదీ మా టార్గెట్ మనం ఇది దృష్టిలో పెట్టుకుని దానికి తగ్గట్టు తెలుసుకోండి. అవతల వాడు ఏదైనా తను అనుకున్నట్టు అడ్డంగా చేయకుండా అడ్డం కొట్టడం నాకు కావాలి, ఏమేమి ఉన్నాయో రూల్ పొజిషన్ దాన్ని చూసుకోవడం. మనది ఒకటి వాడు చల్లని ఓట్లుగా చేసే పరిస్థితి రాకుండా అడ్డం పడాలి. చల్లని ఓట్లుగా చేయాలా, అవసరమైతే ఉద్యోగులు చల్లని ఓట్లుగా చేయాలని ఒక కుట్ర నడుస్తుందండి. దాంతోపాటు ఏమన్నారో చూద్దాం. చేయొచ్చు, దానికి మనకు కావాలి. ఇదే మనకు అంతే తప్ప రూల్ ఎట్లు కాబట్టి దాని ప్రకారం మనం పోదాం అనడానికి మనం కూర్చోాలి. సో మనకు కన్వీనియంట్, మనకు అనుకూలంగా అవతలవాడు ఆటలు సాకుండా చేసేట్టు ఆ రూల్ని ఎట్లా ఇది చేసుకోవాలి, అవసరమైతే దాని వరకు ఎంతవరకు ఫైట్ చేయాలి అనేది మనం తెలుసుకున్నాం. కౌంటింగ్ ఏజెంట్ తన వంతు పాత్ర పూర్తి పోషించేట్టు మనం ఎట్లయితే ఇంకా డిస్కస్ చేసుకుంటామో మీరు కిందికి వెళ్ళి వాళ్ళు కూడా అది ఎక్కించాలి బాగా. ఒక పొరపాటు మనం ఒకటి అర్థం చేసినా పర్లా, కాదేమో రూల్ కాదేమో మనకెందుకని వెనక్కు తగ్గేవాడైతే వద్దు మనకు. అంటే పొరపాటున మనం ఎక్స్ట్రా ఆర్గ్యుమెంట్ కూడా చేయొచ్చు, దానికి వెనక్కి తగ్గద్దు. తప్పు మన వైపు ఉన్నా కానీ మనం దాన్ని సమర్థించుకోవాలా. ఆ రకంగా గొడవ చేయలేనోడైతే వద్దు అని చెప్తున్నారు. ఇంకా ఆయన రూల్స్ వైలేట్ చేయండి అని పిలుపునిచ్చాడండి. రూల్స్ వైలేట్ చేయండి. అయితే సాధారణమైన ఏజెంట్ రూల్స్ వైలేట్ చేయగలడా? చేయలేడు. సాధారణమైన రాజకీయ కార్యకర్త పోలింగ్ కౌంటింగ్ కేంద్రంలో కూర్చుంటే గొడవలు పెట్టుకోగలడా? పెట్టుకోలేడు. అందుకోసం వీళ్ళు చేస్తున్న కుట్రలు కుతంత్రాలు ఏంటంటే, పోలింగ్ కౌంటింగ్ రోజునట, ఈ కౌంటింగ్ రోజున రౌడీ షీటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్లను వీళ్ళు అక్కడ కౌంటింగ్ ఏజెంట్లుగా దింపుతున్నారు. మరి వైసీపీకి రౌడీ ఏజెంట్లను దింపితే ఒక వైసీపీ పార్టీకే దింపితే సరిపోదు కదా, మిగతా పార్టీ వాళ్ళందరూ ఉంటారు కదా, అడ్డుకునే అవకాశం ఉంది కదా. అందుకోసం బలం రావాలంటే ఏం చేయాలంటే, ఒక్కొక్క ప్రాంతంలో 20 మంది 30 మంది పోటీ చేస్తున్నారు కదా, అందులో ప్రధాన పార్టీ వాళ్ళు 3-4 ఉంటే మిగతా వాళ్ళందరూ ఇండిపెండెంట్గా ఉన్నారు కదా. ఆ ఇండిపెండెంట్ల తరపున రౌడీ షీటర్లను ఏజెంట్లుగా నియామకం చేయాలా. నియామకం చేసి అక్కడ వాళ్ళతో గొడవలు సృష్టించాలా. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులు వేసిన ఓట్ల పట్ల అభ్యంతరాలు వ్యక్తం చేయాలా, వాటిని కౌంట్ చేయకుండా ఆపాలా. ఇవి వీళ్ళ ప్రణాళికలు. ఈ ప్రణాళికల ద్వారా పవన్ కళ్యాణ్ గారికి వచ్చే మెజారిటీని తగ్గించడం ప్రధానమైన అంశం. దాంతోపాటుగా రాష్ట్రంలో అన్ని చోట్ల కూడా ఇదే ఒక ఎజెండాతోటి వైఎస్ఆర్సీపీ కుట్రపూరితంగా వ్యవహరిస్తోంది. వెంటనే ఈయన మాటల్ని, సజ్జల రామకృష్ణారెడ్డి మాటల్ని చాలా సీరియస్గా తీసుకుంది ఎలక్షన్ కమిషను. రూల్స్ వైలేట్ చేసి గొడవలు సృష్టించాలని చెప్పేసి ఆయన చేసిన అంశాన్ని చాలా సీరియస్గా తీసుకుంది. 153, 125, 503 సెక్షన్ల కింద కేసు కూడా నమోదు చేసింది. ఇప్పుడు ప్రధానంగా వర్మగారి భయం ఏంటంటే, వర్మగారి పాయింట్ అంటే, ఎక్కడైనా కానీ ఫోకస్ తక్కువ ఉంటుంది. ప్రధానమైన ఫోకస్ జగన్మోహన్ రెడ్డికి ఎక్కడ ఉంటుంది? పిఠాపురం మీదనే ఉంటుంది. ఎందుకు పిఠాపురం మీద? లాస్ట్ ఆయన ఎన్నికల చివరి సభ కూడా పిఠాపురంలో పెట్టుకున్నాడంటే మీరు అర్థం చేసుకోండి. పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేస్తూ జగన్మోహన్ రెడ్డి బయటకు కనపడకుండా పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేస్తూ జగన్మోహన్ రెడ్డి తన ప్రయాణాన్ని నిర్దేశించుకున్నాడు. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎలాగైనా ఓడించాలి, కుదరదు, కనీసం మెజారిటీ తగ్గించాలి. పవన్ కళ్యాణ్ 1,00,000 మెజారిటీ అన్నారు కదా, తగ్గించాలి, ఎలాగోలా బతికి బయటపడ్డాడు అనిపించేలా చేయాలనేది జగన్మోహన్ రెడ్డి గారు కుట్ర. ఇక్కడ
అలాగే కుప్పంలో, అలాగే మంగళగిరిలో ఇక్కడ ఫోకస్ ఎక్కువ పెట్టాడు. ఫస్ట్ ఫోకస్ పిఠాపురంలో అయితే నెక్స్ట్ ఫోకస్ మంగళగిరి అలాగే కుప్పంలో పెట్టారు. సో ఓవరాల్గా గొడవలు సృష్టించేందుకు ప్రతి చోట రౌడీ షీటర్లను ఎంటర్ చేస్తున్నారు. సజ్జల కూడా ఈ సెక్షన్ల కింద కేసులు ఎదుర్కోవాల్సి వస్తుంది. మరి వర్మ మాటలు పోలీసులు సీరియస్గా తీసుకుంటారా? వర్మ గారు అంటున్నది ఏంటంటే ఇండిపెండెంట్ అభ్యర్థుల పేరుతో వచ్చే వాళ్ళను మీరు నిశితంగా పరిశీలించండి. నిజంగా ఇండిపెండెంట్ అనుకోండి, ఇండిపెండెంట్ ఎంతో కొంత ఖర్చు పెట్టుంటాడు కదా. ఒక 43 లక్షల రూపాయలు ఖర్చు పెట్టారండి ఒక అభ్యర్థి, ఖచ్చితంగా 43 లక్షల రూపాయలు ఖర్చు పెట్టుండొచ్చు కదా. నిజంగా సీరియస్ పోటీదారుడు అయితే కనీసం 10 లక్షలు 20 లక్షలు ఖర్చు పెట్టుండాలిగా. అసలు ఆ మాత్రం కూడా ఖర్చు పెట్టని ఇండిపెండెంట్ అభ్యర్థుల్ని మీరు లిస్ట్ అవుట్ చేయండి. వాళ్ళ పేరుతో ఎవరైనా పోలింగ్ ఏజెంట్లు కౌంటింగ్ ఏజెంట్లు కూర్చుంటున్నారో చూడండి. వాళ్ళ పేరుతో కూర్చునే వాళ్ళకి ఏవైనా పాత కేసులు ఉన్నాయా, రౌడీ షీట్లు ఏమైనా ఉన్నాయా వాళ్ళ మీద, ఇవన్నీ పరిశీలించండి అని చెప్పేసి ఇప్పటికే ఆయన ఫిర్యాదు చేశారు. దీని మీద ఇంతకుముందు ఎలక్షన్ కమిషన్, ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ కమిషనర్ కూడా దీని మీద సజ్జలకు వార్నింగ్ ఇస్తూ ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టాడు ఆయన. సో ఆ ప్రాంతాలంటే 3 అంచెల భద్రతా వ్యవస్థ ఏర్పాటు చేశారని చెప్తున్నారు. ఏదేమైనా పవన్ కళ్యాణ్ క్షేత్రంగా ఆయన్ని టార్గెట్ చేస్తూ సజ్జల కుట్రలు కానీ జగన్మోహన్ రెడ్డి గారి కుట్రలు కానీ కొనసాగుతున్నాయని అయితే చెప్పుకోవాలి. మరి వీటిని అట్లానే కౌంటర్ ఇవ్వడానికి కూడా జనసేన శ్రేణులు చాలా సిద్ధంగానే ఉన్నాయి, ఎలాంటి భయము లేదు. సో 1కి 4 మాట్లాడగలరు ఇవాళ. ఒక ముళ్ళుని ముళ్ళుతోనే తీయగల నేర్పరితనం కూడా జనసైనికుల్లో, జనసేన శ్రేణుల్లో వచ్చిందని చెప్పి మనం మాట్లాడుకోవచ్చు.